Hi, welcome to the English Edge YouTube ఛానల్. దిస్ ఇస్ శంకర్. ఈరోజు ఇడియమ్స్ గురించి తెలుసుకుందాము. ఇడియమ్స్ అనేటివి ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత ఏపీ కోర్ట్ ఎగ్జామ్స్కి ఒక ముఖ్యమైన టాపిక్. ఇందులో నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇడియం అంటే ఏందో చూద్దాం. An idiom is a phrase or expression whose meaning is different from literal meaning of the individual words. అంటే ఇడియం అనేది ఎలాంటిదంటే ఇడియంలో ఉండేటటువంటి వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎగ్జాక్ట్ మీనింగ్కి మరో విధంగా లేదా డిఫరెంట్గా ఒరిజినల్ మీనింగ్ ఉంటుందన్నమాట. అంటే ఇడియం అనేది ఒక ఫ్రేజ్ లేదంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, దాని యొక్క మీనింగు ఎగ్జాక్ట్గా ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే వచ్చే మీనింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత దాని యొక్క అర్థం వేరే ఉంటుంది. అంటే దానికి ట్రూ ట్రాన్స్లేషన్ వేరు, దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ వేరుగా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాము, ఒక ఇడియం చూద్దాము, ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. యాసిడ్ టెస్ట్. ఇక్కడ యాసిడ్ టెస్ట్ అంటే చూడడానికి ఎట్లుంది, ఆమ్ల పరీక్ష అని ఉంది. యాసిడ్ అంటే ఆమ్లము, టెస్ట్ అంటే పరీక్ష. బట్ దీని మీనింగ్ చూడండి, ప్రూవ్స్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒకటి ఎంత మంచిదో ఎంత గొప్పదో అది నిరూపించడానికి యాసిడ్ టెస్ట్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది, లేదా ఇడియంని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే యాసిడ్ టెస్ట్ అనేది ఎగ్జాక్ట్ మీనింగ్ కాకుండా మరొక మీనింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. దీని మీనింగ్ ఏంటి, పీపుల్స్ ఇంటెన్షన్స్ ఆర్ బెటర్ జడ్జ్డ్ బై వాట్ దే డూ దాన్ వాట్ దే సే. మనుషుల్ని ఎలా మనుషుల గురించి ఎలా జడ్జ్ చేయొచ్చు అంటే వాళ్ళు మాట్లాడే మాటల దాన్ని బట్టి కంటే వాళ్ళు చేసే పనులను బట్టి ఈజీగా మనం వాళ్ళని అంచనా వేయచ్చు అని అర్థం అనమాట. అంటే మాటలు చెప్పడం సులభము, చేయడం కష్టం అనే సెన్స్లో దీన్ని వాడడం జరిగింది. నెక్స్ట్, యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ టు వర్సెన్ అన్ ఆల్రెడీ బ్యాడ్ సిచ్యువేషన్. ఆల్రెడీ ఒక సమస్య ఉంది, దాన్ని ఇంకా దారుణంగా దిగజార్చినట్లయితే యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ అంటారు. ఒక సమస్యని మరింత జటిలం చేయడం, అది దాని మీనింగ్. ఆల్ ఇయర్స్ ఈగర్లీ వెయిటింగ్ టు హియర్ సంథింగ్. ఏదైనా ఒక అంశాన్ని వినడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనే సందర్భంలో ఆల్ ఇయర్స్ అనే ఇడియంని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, అన్ ఆర్మ్ అండ్ లెగ్. అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ మీన్స్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైంది అని చెప్పే సందర్భంలో అన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అనే ఇడియంని యూజ్ చేస్తారు. నెక్స్ట్, అట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్, ఇన్స్టెంట్లీ వితౌట్ హెజిటేషన్. అంటే ఇమీడియట్గా అని, తక్షణమే అని, ఎటువంటి ఆలోచన లేకుండా అని అట్ ద డ్రాప్ ఆఫ్ ఏ హ్యాట్ అనే ఇడియంని యూజ్ చేస్తారు. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే టు స్టార్ట్ ఓవర్, తిరిగి మొదలెట్టడాన్ని బ్యాక్ టు స్క్వేర్ వన్ అనే ఇడియము తెలియజేస్తుంది. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఇది తెలుగులో కూడా ఉంది, బంతి నీ కోర్టులోనే ఉంది అంటారు కదా. అంటే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ నెక్స్ట్ స్టెప్. తర్వాత నువ్వు ఏం చేయాలో నీ బాధ్యతే, నీ చేతిలోనే ఉంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సింది నువ్వే అని చెప్పే సందర్భంలో బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అని చెప్తారు. నెక్స్ట్, బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ, అక్యూజింగ్ ద రాంగ్ పర్సన్ ఆర్ పర్సూయింగ్ ద రాంగ్ థింగ్. సరికాని వ్యక్తి మీద నిందారోపణ చేయడం, అంటే నిజమైన వ్యక్తి కాదు, వేరే వ్యక్తి ఎవరో కారణం కాని వ్యక్తి మీద నిందారోపణ చేయడం. లేదా పర్సూయింగ్ ద రాంగ్ థింగ్ అంటే అవసరమైంది కాకుండా వేరొక విషయాన్ని మనము కొనసాగించడం, దీన్ని బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అంటారు. నెక్స్ట్, బీట్ అరౌండ్ ద బుష్, అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్. అంటే అసలు విషయం కాకుండా మిగిలిన విషయాలు, పనికిరాని విషయాలన్నిటినీ చర్చించడాన్ని బీట్ అరౌండ్ ద బుష్ అంటారు. దీన్ని తెలుగులో చల్లకొచ్చి ముంత జార్చడం అని అంటాం కదా.
చెల్లకొచ్చి ముంత దాచడం అంటే బీట్ అరౌండ్ ద బుష్ అండ్ నెక్స్ట్ బీ ఇన్ వన్స్ బానెట్ అన్ ఐడియా సమ్వన్ ఈజ్ అబ్సెస్డ్ విత్ ఏదైనా ఒక ఆలోచన పట్ల తీవ్రమైనటువంటి ఇష్టం లేదా కోరిక ఉన్నట్లయితే దాన్ని బీ ఇన్ వన్స్ బానెట్ అంటారు. నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ ఎంజాయింగ్ టూ డిఫరెంట్ ఆపర్చునిటీస్ అట్ వన్స్ ఒకే సందర్భంలో రెండు అవకాశాలని కలిగి ఉండడం లేదా రెండు అవకాశాలని ఎంజాయ్ చేస్తూ ఉండడాన్ని బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్ అంటారు. బర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్ బెటర్ టు హోల్డ్ ఆన్ టు సంథింగ్ సర్టెన్ దాన్ రిస్క్ ఇట్ ఫార్ సంథింగ్ గ్రేటర్ ప్రజెంట్ మన చేతిలో ఏదైతే ఉందో ఆ అవకాశాన్ని ఉపయోగించడం చాలా గొప్పది. దేనికంటే మనకు అందుబాటులో లేని గొప్ప అవకాశాల కంటే మన దగ్గరున్న ప్రజెంట్ ఉన్న అవకాశమే అన్నిటికంటే విలువైంది అని తెలియజేస్తుంది ఈ ఇడియం. నెక్స్ట్ బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ టేక్ ఆన్ ఏ టాస్క్ దట్స్ టూ బిగ్ మన స్థాయికి లేదా మన సామర్థ్యానికి మించి పెద్ద పనిని ఎంచుకోవడాన్ని ఈ ఇడియం తెలియజేస్తుంది. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చ్యూ అంటే నువ్వు కొరకగలిగిన దానికంటే పెద్దది నువ్వు నమలగలిగిన దానికంటే పెద్దది నువ్వు కొరుక్కోవడం అని దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్. దాని ట్రూ ట్రాన్స్లేషను అది. ఇది ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే నువ్వు చేయగలిగిన పని కంటే మరింత పెద్ద పనిని తీసుకోవడం అని. బ్లాక్ షీప్ అంటే నల్ల గొర్రె అని. అండ్ అన్డిజైరబుల్ ఆర్ డిస్రెప్యూటబుల్ మెంబర్ ఆఫ్ ఎ గ్రూప్ ఇది బ్లాక్ షీప్ అనేది రోబో సినిమాలో ఉంటుంది. లాస్ట్లో వశీకరణ దొరికిపోయినప్పుడు బ్లాక్ షీప్ అనే డైలాగ్ని వశీకరణ చూసి ఆ రోబో చెప్పడం జరుగుతుంది. అంటే ఒక గ్రూప్లో ఎవరైనా ఒక వ్యక్తి మోసకారి లేదా పనికిరాని వ్యక్తి ఉన్నాడు లేదా ఆ గ్రూప్ని మోసం చేసే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేటప్పుడు బ్లాక్ షీప్ అని అంటాం. అంటే అవసరం లేని వ్యక్తి ఆ గ్రూప్కి అతను. నెక్స్ట్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏ గుడ్ థింగ్ దట్ ఇనిషియలీ సీమ్డ్ బ్యాడ్ మొదట్లో ఇది పనికిరాదు ఇది చెడ్డది అనిపిస్తుంది, అదే మంచిదిగా మారినట్లయితే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటాం. నెక్స్ట్ బ్లూ ఇన్ ద ఫేస్ ట్రయింగ్ హార్డ్ అండ్ స్టిల్ నాట్ సక్సీడింగ్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ అందులో గెలుపు రానట్లయితే బ్లూ ఇన్ ద ఫేస్ అనే ఈడియంని యూజ్ చేయడం జరుగుతుంది. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా హఠాత్తుగా జరిగితే దాన్ని బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ అంటారు. బ్రేక్ ద ఐస్ టు ఇనిషియేట్ కాన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ ఏదైనా ఒక సందర్భంలో ఒక కాన్వర్జేషన్ని మొదలుపెట్టడాన్ని ఒక సంభాషణని మొదలుపెట్టడాన్ని బ్రేక్ ద ఐస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాస్ దగ్గర ఉద్యోగులందరూ ఒక విషయాన్ని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారనుకోండి, ఎందుకు బాస్ కోపం తీసుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ధైర్యం చేసి అది బాస్కి చెప్పేశాడనుకో దాన్ని బ్రేక్ ద ఐస్ అంటారు. నెక్స్ట్ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ వర్క్ లేట్ ఇన్ టు ద నైట్ రాత్రి చాలా పొద్దుపోయేంత వరకు పనిచేయడం చాలా లేట్ నైట్ వరకు పనిచేయడాన్ని బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటారు. బై ద స్కిన్ ఆఫ్ యువర్ టీత్ జస్ట్ బేర్లీ అంటే చాలా చాలా కేవలమైంది, చాలా తక్కువైంది, చాలా చీప్ అయింది అనే ఉద్దేశంతో చెప్తారనమాట. కాల్ ఇట్ ఎ డే స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే ఆ రోజుకి పనిచేయడం మానేయడాన్ని కాల్ ఇట్ ఎ డే అంటారు. నెక్స్ట్ క్యాష్ కౌ ఏ డిపెండబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆదాయం వచ్చేటటువంటి ఏదో ఒక మార్గం గురించి అంటే ఆ మార్గంలో లేదా ఆ అవకాశంలో ఖచ్చితంగా డబ్బు వస్తుంది అని చెప్పడానికి క్యాష్ కౌ అని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా పిల్లలు వస్తారు డబ్బులు వస్తుంది అని చెప్పే సందర్భంలో ఆ ట్యూషన్ అనే ఆ ప్రొఫెషన్ని క్యాష్ కౌ అని అంటారు. నెక్స్ట్ క్రై ఓవర్
స్పిల్ట్ మిల్క్. కంప్లైన్ అబౌట్ ఏ పాస్ట్ లాస్. గతంలో ఎప్పుడో కోల్పోయినటువంటి దానికి ప్రజెంట్ బాధపడ్డాన్ని క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటారు. నెక్స్ట్, కట్ టు ద చేజ్, గెట్ టు ద పాయింట్. అంటే సుత్తి లేకుండా నేరుగా ముఖ్యమైన అంశాన్ని మాట్లాడడాన్ని కట్ టు ద చేజ్ అంటారు. డెవిల్స్ అడ్వకేట్, టు ప్రెజెంట్ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్. గతంలో చర్చెస్కి అగెనెస్ట్గా మాట్లాడడానికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అంటే చర్చ్కి అగెనెస్ట్గా మాట్లాడితే అది దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు, దెయ్యం తరపున వాదించినట్టు అనమాట. దానివల్లనే డెవిల్స్ అడ్వకేట్ అనేవాళ్ళు. అడ్వకేట్ అంటే లాయర్. ఎవరు లాయరు? దెయ్యం లాయర్ అని. సో ఇది ఆ విధంగా వచ్చింది. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక అంశంలో ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్కి వ్యతిరేకంగా మరొక ఆర్గ్యుమెంట్ చేయడాన్ని, ఆల్రెడీ మాట్లాడుతున్నటువంటి అంశానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని డెవిల్స్ అడ్వకేట్ అంటారు. అంటే ఒక వ్యక్తి తన సమస్యని వాదిస్తున్నాడు అనుకో, ఆ వ్యక్తికి ఆపోజిట్గా వాదించడాన్ని డెవిల్స్ అడ్వకేట్ అంటారు. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఏదైనా ఒక అంశం కానీ లేదా ఏదైనా ఒక పని కానీ ఖచ్చితంగా ఎలా చేయాలో అదే విధంగా చేయడాన్ని హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పని జరగాలంటే ఏ వ్యక్తిని పట్టుకుంటే ఆ పని అయిపోతుందో ఎగ్జాక్ట్గా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ పని చేయించుకోవడం. నెక్స్ట్, కిక్ ద బకెట్. అదే బకెట్ తన్నేయడం అంటారు కదా. బకెట్ తన్నేయడం అంటే టు డై, చనిపోవడం అనమాట. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, రివీల్ ఎ సీక్రెట్. అంటే క్యాట్ని సంచిలో నుంచి వదిలేయడం అని దాని మీనింగ్ వస్తుంది. దీని విషయం ఏంటంటే, దీని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక రహస్యాన్ని చెప్పేయడం, బయటకు చెప్పేయడం. అండర్ ద వెదర్, ఫీలింగ్ అన్వెల్. అనారోగ్యంగా ఉండడాన్ని అండర్ ద వెదర్ అనే ఇడియంని యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you liked it.